నందు మాకు అత్యంత ప్రియులైన ప్రేక్షకులైన మీకు యేసుక్రీస్తు ప్రభు వారి శుభనామములో వందనం. దేవుని వాక్యములో నుండి నిర్గమకాండము గ్రంథములో దేవుని గూర్చి వర్తమానములు గత దినం ప్రారంభించాం. బైబిల్ గ్రంథములోని దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిర్మాణకుడు, సృష్టి నిర్వాహకుడు. సకల మానవ ప్రాణము ఆత్మలు ఆయన వశమున ఉన్నవి. సకల రాజ్యములు ఆయన వశమున ఉన్నవి. ఆయన తన చిత్తము ప్రకారము సమస్తమును జరిగించుచున్నాడు. దానిలో భాగంగా నిర్గమకాండం 1వ అధ్యాయంలో మీ ముందుకు ఈ దేవుని వివరణ చెప్పుటకు ప్రధానముగా అంశమేమనగా, వంశమును వర్ధిల్ల చేయు దేవుడు. వంశమును వర్ధిల్ల చేయు దేవుడు, ఇది మనం చూడాల్సింది. నిర్గమకాండము 1వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 9వ వచనం. ఫరో తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో బలిష్ఠులుగా తయారయ్యారు, సంఖ్యాపరంగా విస్తరించారు. ఇది రాజు ఫరో గ్రహించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధ సమయమున తమ శత్రువులతో చేరి తమను ఓడించి వెళ్ళిపోతారేమో తన దేశము నుండి. 6 లక్షల కాల్బలం ఐగుప్తు దేశము యొక్క ప్రతి వెట్టి పనిలో మరియు నిర్మాణముల విషయములో జీతము లేని పనివారుగా, దాసులుగా పనిచేస్తున్నారు. కేవలము భోజనమిస్తూ దాస్యములోనికి తీసుకొని పాలిస్తున్నాడు ఫరో. ఇశ్రాయేలీయులు ఓవరాల్ గా బలిష్ఠులైన మానసికంగా కృంగిపోయారు. ఐక్యతను సాధించగలిగిన నాయకుడు లేడు. పోరాడటానికి కావలసిన పటిష్టత వారి అంతరంగాల్లో లేదు. క్రూరంగా పాలిస్తున్నాడు ఫరో. అవును, అటువంటప్పుడు వారు ఇంకా ప్రబలకుండునట్లు, అంటే వారికి విస్తరించకుండునట్లు, వారి సంతానము నందు మగపిల్లలు జన్మించినప్పటికీ జన్మించిన వెంటనే చంపబడాలి. అలా చంపబడితే ఇశ్రాయేలీయులు జనసంఖ్య తరువాత జనరేషన్కు కంట్రోల్ అయిపోతుంది. మగపిల్లవాడు లేకపోతే భవిష్యత్తుకు ఏ విధంగా ఇజ్రాయేలు స్త్రీలు గర్భవతి కాగలుగుతారు వివాహంతో?
కాబట్టి ఫరో రాజు ప్రణాళిక చేసింది ఏమిటంటే, ఈ వంశాలు నిర్వీర్యం చేయాలి. వంశం నిర్వీర్యం చెయ్యాలి అంటే మగపిల్లలను చంపాలి. స్త్రీలతో సమస్య లేదు, ఎందుకంటే స్త్రీలు అబలలు, బలహీనులు, కనుక వారిని వివిధ పనులలో వాడుకోవచ్చు. అదే కాక ఐగుప్తీయులు ఇశ్రాయేలు స్త్రీలను ఘోరమైన రీతిలో ట్రీట్ చేసేవారు. ఆ కారణం చేత ఆడపిల్లలను బ్రతకనిచ్చి మగపిల్లలను చంపితే వంశాలు కూలిపోతాయి. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ ఫరో యొక్క ప్రణాళిక అది. బట్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. మన దేవుడు గొప్పవాడు. మీరు గమనించాలి, మోషే కాలములో పుట్టిన బిడ్డలలో మగపిల్లలను చంపమన్న రీతిగా యేసుక్రీస్తు కాలములో హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపమన్నాడు. దేవుడు గొప్పవాడు కదా, దేవుడు తప్పించాడు. నిర్గమకాండంలో మోషే జననమున అతని పట్ల దేవుడు తీసుకున్న శ్రద్ధ భవిష్యత్ ఇశ్రాయేలునకు నడిపించుట కొరకైన ప్రణాళికలో భాగం. మన వంశము అభివృద్ధి చెందదు అనే భావన, భయము ఇశ్రాయేలీయులలో ఫరో కలిగించాడు. ఆ విధంగా వాళ్ళు ఉత్తర్వులు, తాకీదులు ఇచ్చారు. చూడండి, మనం అనుకుంటాము చాలా గొప్ప గొప్ప ఉద్యోగులు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వారిని గుర్తిస్తుంటాం. కానీ దేవుడు ఇక్కడ 2 మంత్రసానులను వాడుకున్నాడు. షిఫ్రా, పూయా, 2 మంత్రసానులు. ఐగుప్తు దేశంలో ఈ 2 లేబర్ రూమ్ అసిస్టెంట్స్ అంటారు వీళ్ళను. తెలుగు భాషలో మంత్రసానులు అంటారు. అంటే డెలివరీ చేసేటువంటి మహిళలు. ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలంటే మెడికల్ టెర్మినాలజీలో ఆయాలు అంటున్నాం కదా, దానిని ఏఎన్ఎంస్ అంటారు. ఆ 2 ఆయాలు ఏఎన్ఎంస్, మంత్రసానులు, మగపిల్లలు పుట్టినప్పుడు జాగ్రత్తగా అప్పచెప్పేస్తున్నారు ఆ స్త్రీలకి, హెబ్రీ స్త్రీలకి. వాళ్ళేమో మగపిల్లలను దాచుకుని పెంచుకుంటున్నారు. మంత్రసానులు ఇట్లా చేస్తున్నారని ఫరోకు సమాచారం వెళ్ళింది. మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టుగా చేయకుండా వాళ్ళు డెలివరీ చేసినప్పటికీ కూడా ఇజ్రాయేలు స్త్రీలు, ఇబ్రీ స్త్రీలు తమంతట తాము డెలివరీ అయిపోయి బిడ్డలు దాచేస్తున్నారు, మా సంబంధం లేదు అని చెప్పి చెప్పించేస్తున్నారు. దేవునికి భయపడిన మంత్రసానులను దేవుడు ఆ దేశంలో ఉంచాడు. ఫరో మాటను ధిక్కరించటానికి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయమే కారణము. హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తున్నప్పుడు కాన్పు పీటల మీద మగవాడు పుట్టినప్పుడు వాడిని చంపండి. కిల్ ద మేల్ చైల్డ్. మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారని అడిగితే, హెబ్రీ స్త్రీల వంటి వారు కాదయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, చురుకైన వాళ్ళు, వారి యొద్దకు వెళ్ళక మునిపి వాడు ప్రసవించేసి బిడ్డలు దాచేస్తున్నారు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను.
వండర్ఫుల్ గాడ్. దేవుని పిల్లల సంరక్షణ దేవుడే తీసుకున్నాడు. చట్టము, రాజులు, పాలకులు దేవుని పిల్లలకు వ్యతిరేకముగా ఆజ్ఞలు జారీ చేసిన దేవుడు కొందరు మనుషులను ఏర్పరుచుకొని దేవుని పిల్లలకు సహాయం పంపిస్తాడు. ఇక్కడ ఒక మాట చెబుతాను వేరొక కాంటెక్స్ట్ లో నుంచి. ఎస్తేరు సమయమున మొర్దెకాయి రాజసౌధానికి కబురు చేశాడు ఎస్తేరుకి, ఎస్తేరు, ఈ సమయము కొరకే నీవు రాజ్యమునకు వచ్చితివేమో జ్ఞాపకం ఉంచుకో. నీవు ఈ సమయములో మౌనముగుండిన ఎడల యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి తప్పక వచ్చును. హామాను యూదులను చంపవలనని అహష్వేరోషుతో తాకీదును రాయించి పంపాడు. ఆ దినము దగ్గర అవుతున్న కొలది మొర్దెకాయి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు రాజసౌధంలో ఉంది కదా అని తాను తప్పించుకుంటుందని తాను భావించకూడదు. కాబట్టి నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే దేవుడు వేరొక దిక్కు నుండి సహాయం పంపిస్తాడు. ఇట్ ఈస్ డామ్ షూర్. నా మనవి వినండి ప్రియులారా, గాడ్ విల్ సెండ్ యూ, గాడ్ విల్ సెండ్ యూ. దేవుడు పంపుతాడు సహాయం. దేవుడు సహాయము వేరొక దిక్కు నుండి పంపుతాడు. ఎస్తేరు మౌనం ఉంటే యూదులను నాశనం చేసుకోడు దేవుడు. ఎస్తేరు యొక్క ఇంట్లో పాడవుంది. కనుక ఆ విధంగానే ఈ మంత్రసానులు నిలబడ్డారు. దేవుని పక్షంగా నిలబడి మగపిల్లలను హెబ్రీ స్త్రీలు కన్నప్పుడు వాళ్ళను కాపాడుతున్నారు, వాళ్ళను దాచేస్తున్నారు. ఫరో చాలా కోపముతో ఇశ్రాయేలు వంశమును నాశనము చేయుటకు సంకల్పిస్తే దేవుడు ఆ మంత్రసానులకు భయమునిచ్చి ఇజ్రాయేలు వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. వంశాభివృద్ధి కలుగజేసెను. హెబ్రీలలో పుట్టిన మగపిల్లలను నదిలో బారేమంటున్నాడు, తీసుకెళ్ళి నదిలో బారేమంటున్నాడు. నైలు నది. మేము మొన్న ఐగుప్తు దేశంకు వెళ్ళాం. గత మాసం ఈ దినాల్లో ఐగుప్తులోనే ఉన్నాం. ఒక నెల క్రితం అక్కడ నైలు నది మీద విహారం చేశాం. నైలు నది, ఇప్పుడు ఉన్నటువంటి నైలు నది కూడా బహులోతైనటువంటిది, మొసళ్లతో కూడినటువంటిది, ప్రమాదకరమైనటువంటి. ఈ నైలు నది ప్రక్కన ఒడ్డున విపరీతమైన మాల్స్, మెయిన్ రోడ్స్ వచ్చాయి. ఆ రోజులు అట్లా ఉండేదిగా. మోషే యొక్క తల్లి మోషేను జమ్ముపెట్టులో దాచిన చోట దేవాలయం కట్టా. ఆ స్థలంలో ఒకప్పుడు నైలు నది పాయ ఉండేది. ఇప్పుడు అది లేదు, అది మూతబడిపోయి. నిజమే, జియోగ్రాఫికల్ చేంజెస్ వస్తాయి. కాలానికి మార్పు వస్తున్నప్పుడు జియోగ్రాఫికల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. మాకేలూరులో తమ్మిలేరు అని ఉంది. దాని పాయ ఒకటి మేము నివసిస్తున్న ప్రాంతం మీదుగా జూట్మనికి వెళ్ళేది. ఇప్పుడు అది లేదు, అంతా ఊరైపోయింది. నైలు నదిలో మగపిల్లలను పారేమనేవాడు, మొసళ్ళు తినేసాయి. తల్లులు ఎంత తల్లడిల్లిపోతారు. వంశాభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నటువంటి పురుషులు ఎంత తల్లడిల్లిపోతారు. వారి మొర దేవునికే పెట్టారు. దేవుడు వారికి వంశాభివృద్ధి దయచేశాడు. సోదరుడా,
సోదరి. దేవుడు నీ వంశమును అభివృద్ధి చేస్తాడు, చేయగలిగిన వాడు. నీకు గర్భఫలమును ఇవ్వగలిగినటువంటి గొప్పవాడు ఆయన. మోషేను దేవుడు అమ్రాము, యాకోబును లేవీయుల కుటుంబములో దేవుడు జన్మింపచేశాడు ప్రణాళిక చొప్పున. మోషే బాల్యమున ఎంత అద్భుతం అంటే, ఒక జమ్ము పెట్టెలో యాకోబు మోషేను ఉంచి నైలు నదిలో ఆ జమ్ము పెట్టి వదిలి ఆ తాడు తీసుకొచ్చి ఆ చెట్టు కొమ్మ కట్టి అక్కడ మోషే యొక్క అక్క మిరియాము ఆమెను కాపలా పెట్టి ఆ పెట్టెలో ఉన్న పిల్లలకి ఏమవుద్దో చూడమని. ఈ లోపల చెలికత్తెలతో రాజు యొక్క కుమార్తె అక్కడ స్నానానికి వచ్చింది. స్నానానికి వచ్చింది. ఆవిడ దాచలేక ఆ బిడ్డను యాకోబు జమ్ము పెట్టెలో పెట్టి కీలు పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి పట్టిన జమ్ములో దాన్ని ఉంచింది. వానికి ఏం సంభవించునో అని దూరంగా అక్కకు చూస్తోంది. ఫరో కుమార్తె స్నానమునకు ఏటికి వచ్చినది. స్నానానికి వచ్చినప్పుడు పరిగెత్తల పెట్టెను చూసి తీసుకొచ్చారు. తెరిచి చూస్తే పిల్లాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అనెను. అర్థమవుతుందా? ఒక భావన ఫరో కుమార్తె హృదయంలో వచ్చింది. ఏమిటంటే కనికరం. కనికరం కనికరం ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క కంపాషన్ ఫరో కుమార్తె యొక్క మనస్సులోకి వచ్చింది. ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అంటే హెబ్రీయుల పిల్లవాడు అయి ఉంటాడు. ఎందుకంటే హెబ్రీ పిల్లవాడికి కట్టేటువంటి స్కార్ఫ్, ఆ కాటన్ క్లాత్ ఉంది చూశారు, దట్ సేస్ దట్ హీ ఈజ్ హీబ్రూ. మోషే మనం 10 Commandments లో మనం చూస్తాం, మోసెస్ ఐడెంటిఫైడ్ బై ద స్కార్ఫ్ ఆర్ ద క్లాత్. కనుక అతడు దాసుల బిడ్డను చూస్తే బహు సుందరుడుగా ఉన్నాడు. బాల్యములో వాక్యములో చెబుతున్నాడు, మోషే సుందరుడై ఉండుట చూచారు. మోషే సుందరుడై ఉండుట చూచారు. లోపల పెట్టి తెరిచి చూసినప్పుడు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ చిన్నది మిరియాము ఆ చెలికత్తెల యొద్దకు, రాజకుమార్తె యొద్దకు వచ్చింది. అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు అంత చిన్న అమ్మాయికి. నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. ఆరింద అంటారే, ఆరింద అంటే పేదవాళ్ళు మాట్లాడుతున్నారు, ఆరిందలో మాట్లాడుతున్నారు అంటే నోయింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అన్నమాట. అనుభవజ్ఞురాలు చెప్పినట్టుగా ఒక పసిబిడ్డ చేత దేవుడు చెప్పించాడు. నేను వెళ్ళి ఈ బాలుడిని నీ కొరకు పాలిచ్చి పెంచుటకు హెబ్రీ యొక్క స్త్రీలలో ఒక ఆమెను నేను దాదిని మాట్లాడుకురానా? ఎట్లా వచ్చింది ఆ తలపు అంటారు? దాదిని నేను మాట్లాడుకొని రానా దాదిని? సరే ఫరో కుమార్తె వెళ్ళమో అని చెప్పింది. ఆ చిన్నదండి ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చి ఏమీ ఎరగనట్టుగా దాదిగా తన బిడ్డకు తాను పాలిచ్చి పెంచి పోషించినందుకు యాకోబునకు దేవుడు ఫరో రాజకుమార్తె ద్వారా జీతాన్ని ఇప్పించాడు. అర్థమైనదా? ఆ బిడ్డ బహు సుందరుడు, నీటి నుండి తీయబడ్డాడు గనుక అతనికి మోసెస్ I drew him out of the water. నీటి నుంచి నేను తీశాను.
డ్రాన్ ఫ్రమ్ ద వాటర్. మోజెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ an ఈజిప్షియన్ నేమ్. ఐగుప్తు పేరు, ఈజిప్ట్ లాంగ్వేజ్ ను వాడినటువంటిది అక్కడ పేరు. ఈ ఐగుప్తు పేరు మోషే. అర్థమవుతుందా? దేవుడు మోషే పేరు మార్చలేదు, మోషేగానే ఉంచాడు. ఈజిప్షియన్ నేమ్. ఐగుప్తులో మేము ప్రయాణం చేసినప్పుడు మాకొక యాంకర్ వచ్చాడు, మా గైడ్. అతను చెప్పాడు, మోషే మావాడు, మా దేశస్థుడు, ఆ పేరు మా పేరు. దే క్లెయిమ్ మోసెస్ యాజ్ దైర్ ఓన్ సిటిజన్. అతను పౌరసత్వం అక్కడ ఇవ్వబడ్డాడు, ఐగుప్తు పౌరసత్వం. ఎందుకంటే అతను పెంచింది రాజకుమార్తె. కనుక చూడండి, దేవుడు ఒక వంశాన్ని వృద్ధి చేయటానికి, ఒక మనిషిని, ఒక బాలుని బ్రతికించటానికి, ఒక ఉద్దేశమును కొనసాగించుట కొరకు ఒక వ్యక్తిని సిద్ధం చేయటానికి ఎటువంటి ప్రణాళిక చేశాడు. ద హోల్ ప్రొసీజర్ గాడ్ రన్ ఇట్. దేవుడు నడిపించాడు. యాకోబు బిడ్డను కన్నప్పుడు, ప్రతికూల ఆజ్ఞ ఉన్నప్పుడు, ఆ మంత్రసానుల చేత కనికరించబడి చంపబడకుండా తప్పించుకున్నాడు. జమ్ము పెట్టెలో పెట్టబడి జమ్ము పొదలో ఉంచబడ్డాడు. రాణి చేత ఐడెంటిఫై చేయబడి తీయబడి పాలిచ్చి పెంచినందుకు యాకోబుకు జీతం వచ్చేట్టు చేశాడు. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు సౌధాలో. కనుక ప్రాణము పోకుండా మోషేను కాపాడి వంశాభివృద్ధి ఇజ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. The God will take care of your children and their lives and their future. నీ బిడ్డలను గురించి నువ్వు భయపడుతున్నావా? యాకోబు కన్నీరు కార్చుంటుంది, అయ్యో ఈ పురిటిన నాకు మగబిడ్డనిచ్చాడు దేవుడు. హౌ కెన్ ఐ సేవ్ దిస్ బాయ్? షిఫ్రా పూయాలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సేవకునికి ఎవడు సహకరిస్తాడు వాడిని దేవుడు దీవించినట్లుగా షిఫ్రా పూయాలను చూస్తే మనకు అర్థం అవుతుంది. సహోదరుడా, సహోదరి, మా ఫ్యామిలీలో 5 generations నేను మా నాన్నగారి వరకే చూశాను. మా తాతగారు చనిపోయినాడు నేను పుట్టేప్పటికి. కానీ మా నాన్న చెప్తున్నాడు, ఆయన తండ్రి ఆయన తాత ఇద్దరు దైవ సేవకులు. నాన్నగారు ముత్తాత గారు ప్రథమ విశ్వాసి మా కుటుంబాల్లో. ఇవాళ నేను 5వ తరం, నా కుమారుడు 6వ తరం. 4 generations మేము మినిస్ట్రీలో ఉన్నాం. ఆ కుమారుడు సేవ చేస్తే 5 generations, విశ్వాసములో 6 generations. నేను నా మనవుని చూస్తే 7 generations. We are in faith in Christ. 7 long generations. దేవుడు కాపాడుతూ వచ్చాడు మా కుటుంబాన్ని. సోదరుడు, నేను మనవి చేస్తున్నాను, వంశాభివృద్ధి ఆయన చేతులు ఉన్నది. ఒకడు నశింప చేయవలనని ప్రయత్నించినది కొనసాగేది కాదు. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎవరైతే తమ సంతానము కొరకు, తమ బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు కొరకు ఆశించినారో వారికి నేను మనవి చేస్తున్నాను, ప్రభువుకు మీ హృదయం ఇవ్వండి. మీ బిడ్డల జీవితములను మీ ప్రభువు చేతికి సమర్పించండి. ఆయనపై ఆధారపడి ముందుకు కొనసాగండి.